హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మనకు డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీగా అయినాయండి. ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ చేసుకుందాము. హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వీటికి ఫర్టిలైజర్స్ ఇస్తున్నానండి. ఇదివరకే నేను మనకి ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు జూన్ మంత్లో నేను వీటికి ఫర్టిలైజర్స్ ఇచ్చాను. ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ నేను వీటికి సెకండ్ టైం మళ్ళీ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను. సో ఏం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, ఎలా ఇస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. హార్వెస్టింగ్ ప్లస్ ఫర్టిలైజర్స్ అండి. మనము ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఒకసారి హార్వెస్టింగ్ రెడీ అయిపోయిన తర్వాత వాటిని మనము నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఖాతా వస్తుందండి. మనకి డిసెంబర్ జనవరి వరకు ఈ ఫ్రూటింగ్ వస్తూనే ఉంటుంది. అంటే విడతలుగా ఫ్రూటింగ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ సీజన్లో జూన్లో ఒకసారి తీసుకున్నాను, జూలైలో ఇప్పుడు మళ్ళీ హార్వెస్టింగ్ చేస్తున్నాను కదా. మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ ఇలా మనము చాలాసార్లు హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా హార్వెస్టింగ్ చేయాలంటే మనం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వాటికి మనము ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క మళ్ళీ బలాన్ని పుంజుకొని మళ్ళీ తర్వాత హార్వెస్టింగ్కి అంటే పూత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఏ విధమైన ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఈరోజు నేను 2 రకాలైన ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే రెడ్ పల్ప్ ఉండేది, ఇది నేను ఇప్పుడు కట్ చేస్తున్నదేమో వైట్ పల్ప్ ఉండేదండి. 2 రకాల ఫ్రూట్స్ నాకు ఈ టెర్రస్ మీద ఉన్నాయి. చూడండి, ఫ్రూట్ సైజు కూడా మనకు మార్కెట్లో దొరికే విధంగా అంత పెద్ద సైజులో మనము చిన్న తొట్టెలండి, అంతా కూడా కూలర్ టబ్స్ లేదా 100 రూపీస్ టబ్స్ లేదా పెయింట్ బకెట్లు వీటిలోనే పెంచుకున్నాను. ఇంకా మనము ఈ టెర్రస్ మీద అంటే అంతకన్నా పెద్ద సైజులో పెట్టలేం కదండి కంటైనర్స్. ఈ ఫ్రూట్స్ సైజు కూడా చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయో. మనకు మార్కెట్లో కెమికల్స్ వేసి పండించే మొక్కల్లో వచ్చేంత పెద్ద సైజులో వచ్చాయండి. సెకండ్ టైం హార్వెస్టింగ్లో కూడా పెద్ద ఫ్రూటింగ్ వచ్చాయి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టే అండి. ఏ మొక్క అయినా కంటైనర్ ఎంత సైజులో ఉందా అనేది కాదండి. కంటైనర్ మనము కూలర్ టబ్స్లో కానీ చిన్న కంటైనర్స్లో పెయింట్ బకెట్లో పెట్టుకున్నా కూడా వాటికి కరెక్ట్గా మనము ఫర్టిలైజర్స్, అది కూడా మనం ఆర్గానిక్గా తయారు చేసుకుంటున్న ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఇస్తాం కాబట్టి కరెక్ట్ టయానికి మనకు ఫర్టిలైజర్స్ ఇస్తే మనం ఇంత బలంగా ఉండే మొక్కలుగా తయారయ్యి ఇంత హార్వెస్టింగ్లో అయితే మనం పెద్ద సైజులో ఫ్రూటింగ్ తీసుకోవచ్చు. సెకండ్ టైం ఫ్రూటింగ్ అయినా కూడా చాలా పెద్ద సైజులో ఫ్రూటింగ్ వచ్చింది కదండి. ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్స్ అంటే ఈ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ మొక్కలకు ఫర్టిలైజర్స్ ఇస్తాను కదా. ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్లో థర్డ్ హార్వెస్టింగ్ చేసుకున్నప్పుడు కూడా ఇంతే సైజులో రావాలి లేదా ఇంతకన్నా పెద్ద సైజులో రావాలి. ఆ విధంగా ఉండేటట్లు మనం హార్వెస్టింగ్లు చేసుకుంటూ ఉంటే మనం చేసిన కష్టానికి తగిన ఫలితం అయితే దక్కినట్లు అవుతుంది. చిన్న మొక్కల్లో కూడా మనం ఎక్కువ హార్వెస్టింగ్లు తీసుకోవచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనము పెంచుకునేటప్పుడు కిందికి కాకుండా పైకి హైట్కి ఉండేటట్లు పెంచుకోండి. దానివల్ల మనకు కింద ఉండే ప్లేస్ కలిసి వస్తుంది. పైగా అటు ఇటు నడిచేటప్పుడు మనకు చేతులకు తగలటం లేదా తలకు తగలటం, చీరలకు తగలటం ఇలా అవ్వకుండా ఉంటుంది. మనకి హార్వెస్టింగ్లు మనకి ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి ఆ టైంకి మనం స్టూల్ ఎక్కి చక్కగా కోసేసుకోవచ్చు. హైట్ ఉన్నా కూడా నష్టం అయితే ఉండదండి. కిందికి ఉంటేనే మనకు నష్టంగా ఉంటుంది. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. కింద నుంచి అంతా కూడా కట్టేసుకుంటా వచ్చి పైకి మనము బాగా అల్లుకునేటట్లు మనం దీనికి ప్లాన్ చేసుకోవాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ గురించి చిన్న విషయాన్ని అయితే మీకు ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏ ఫ్రూట్ ప్లాంట్ పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్కరూ డ్రాగన్ ఫ్రూట్స్ని టెర్రస్ మీద పెంచుకోండి. దీనికి మనం చేయాల్సిన పని కూడా చాలా తక్కువ ఉంటుంది. వీటికి పెద్దగా పెస్ట్ అటాక్ ఉండదు. వాటర్ కూడా అండి మనకు అడీనియమ్స్ లాగా ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాల్లో పెరిగే పంటల్లాగా ఉంటాయండి. వీటికి వాటరింగ్ కూడా ఎక్కువ ఇవ్వనవసరం లేదు. మనకు సమ్మర్లో అయితే మాత్రం రెగ్యులర్గా అంటే 2-3 రోజులకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. మిగతా సీజన్లో అసలు ఈ రెయినీ సీజన్లో మనము తప్పించుకున్నా, ఇంకా చలికాలంలో మాత్రం అసలు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ వాటర్ ఇవ్వటం వల్ల మొక్కకు హాని జరుగుతుంది. అందువల్ల వాటర్ తక్కువగా ఇవ్వాలి. ఇంకా పెస్ట్ అటాక్ అయితే అసలు ఈ మొక్కకు ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనం చాలా ఈజీగా కంట్రోల్ చేసేయచ్చు. పెద్దగా పెస్ట్ అయితే పడదండి. ఎక్కువ వాటర్ వలన వచ్చే పెస్ట్, ఈ రైనీ సీజన్లో ఎక్కువ వర్షం పడడం వల్ల అక్కడ పెస్ట్ అటాక్ అవుతుంది. అందువల్ల చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇంకా దీనికి మనం చేయాల్సిన సేవ్ అనేది కూడా ఉండదండి. మిగతా ప్లాంట్స్ లాగా మిగతా ఫ్రూట్ ప్లాంట్స్కి చేయాల్సినట్లుగా ఈ ప్లాంట్కి అయితే సేవ ఉండదు. దీన్ని కట్టుకునేటప్పుడు మొక్కను పెంచుకునేటప్పుడు స్ట్రైట్గా ఏదైనా కర్ర సపోర్ట్ కానీ ఏదైనా ఇచ్చి పెట్టేసుకుంటే తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలైనా ఫ్రూటింగ్ హార్వెస్టింగ్లు చేసుకుంటూ ఉండొచ్చు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా తింటారు, చాలా
హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇంట్లో అందరూ కూడా. ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన ప్లాంట్ ఈ ఫ్రూట్ ప్లాంట్. రీసెంట్గానే వస్తున్నాయి ఈ ఫ్రూట్ ప్లాంట్స్. ఇంతకుముందు మన చిన్నప్పుడు మనం అసలు ఈ ఫ్రూట్ ప్లాంట్స్ ఈ ఫ్రూట్స్ని అయితే నేను చిన్నప్పుడు అయితే చూసి ఉండలేదు, టేస్ట్ కూడా చూడలేదండి. నేను ఈ మధ్య కాలంలో అంటే 4-5 ఇయర్స్ నుంచే ఈ ప్లాంట్ గురించి చూస్తున్నాను, నేను పెంచుకుంటున్నాను, తింటున్నాను కూడా. అంతకుముందు అసలు ఈ ప్లాంట్ అసలు నేను చూసింది లేదు, టేస్ట్ చేసింది కూడా లేదు. చూసారు కదండి ఎన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్టింగ్ చేశానో. ఇవన్నీ కూడా ఒకవైపు ఉన్న మొక్కలే అండి, ఇంకోవైపు కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వాటిల్ని కూడా చూపిస్తాను, కాకపోతే వాటిని ఈరోజు హార్వెస్టింగ్ చేయడం లేదు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంకోవైపు ఉన్న మొక్కలు. ఈ కూలర్ టబ్బు వెడల్పుగా ఉండే కూలర్ టబ్బులు నేను ఇవి పెంచుకున్నాను. ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ ఇంకా ఒక 2-3 రోజుల తర్వాత ఇవి హార్వెస్టింగ్ చేసుకుంటానండి. ఈరోజు నా మొక్కల్లో నుంచి హార్వెస్టింగ్, నా మొక్కలు చూశారు కదా, వీటికి ఇంకా ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాను. ఏ విధంగా తయారు చేస్తున్నానో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఈరోజు నేను 2 రకాలుగా ఫర్టిలైజర్ తయారు చేసుకోవటం చూపిస్తానండి. ఒకటేంటంటే ఘన రూపంలో మొక్కలకు ఏ విధంగా ఇవ్వచ్చు, రెండోది ఏంటంటే ద్రవ రూపంలో ఇవ్వచ్చు, ఏ విధంగా ఇవ్వచ్చు అనేది. మోస్ట్లీ ద్రవ రూపంలో ఉండేది సమ్మర్లో ఇస్తాము, ఇంకా ఘన రూపంలో ఉండేది ఇప్పుడు ఈ రైనీ సీజన్లో ఇస్తాము. ద్రవ రూపంలో ఉండేది కూడా ఇవ్వచ్చండి. మనము 2-3 రోజులు వర్షాలు లేనప్పుడు కూడా మనం ద్రవ రూపంలో ఇస్తే మొక్క తొందరగా పట్టుకుంటుంది అనమాట, తీసుకోవడానికి అవకాశం ఉంది. సో నేను 2 చూపిస్తానండి. మొదటిగా నేను ఏం వేస్తున్నానంటే సీవీడ్ తీసుకున్నానండి. సీవీడ్ అనేది మొక్క ఈల్డ్ను అంటే మన పంటను ఎక్కువగా పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాలైన ఫ్రూటింగ్ ప్లాంట్స్కి కూడా సీవీడ్ చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో రిచ్గా మినరల్స్ అనేటివి ఉంటాయి. ఇంకా ప్లాంట్ గ్రోత్ని 2-3 పెంచేటట్లు చేసి ఇంకా దిగుబడి కూడా ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది. సో సీవీడ్ మనకు లిక్విడ్ రూపంలో, పౌడర్ రూపంలో, ఇట్లా గ్రాన్యువల్ రూపంలో 3 రకాలుగా దొరుకుతాయండి. ఏదైనా మనము తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సెకండ్ దీన్ని ఏం తీసుకున్నానంటే హ్యూమిక్ యాసిడ్ తీసుకున్నానండి. ఇది కూడా పౌడర్ రూపంలో, గ్రాన్యువల్స్ రూపంలో ఇలా దొరుకుతుంది, లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇవన్నీ కూడా ప్లాంట్ గ్రోత్ను ప్రమోట్ చేస్తాయండి, అంటే ప్లాంట్ ఎక్కువగా డెవలప్ అవడానికి ఉపయోగపడతాయి. దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉండడం వలన ఒకవేళ మొక్కల్లో డెఫిషియన్సీ అంటే మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఏదైనా ఉన్నా కూడా ఇది సరిదిద్దుతుంది. ఇంకా మొక్కల్లో ఇమ్యూనిటీ పెరగటానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. మట్టిలో మైక్రో ఆర్గానిజము డెవలప్ అవడానికి కూడా ఇది బాగా దోహదపడుతుంది. దీని ద్వారా మొక్కలు, మట్టి రెండూ కూడా హెల్తీగా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చూపిస్తున్న ఇవి 2 కూడా కూరగాయ మొక్కలకు, అన్ని రకాలైన పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. మనకి ఇవి ఎక్కడ దొరుకుతాయంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ వీటిల్లో బాగా ఈజీగా దొరుకుతాయండి. మనం జస్ట్ సెర్చ్ చేసేస్తే మనకు చాలా రకాలైన కంపెనీస్ ఇవి దొరుకుతూ ఉంటాయి. ఇవి రెండింటిని కలిపేసుకొని మనం ఒక మంచి ఫర్టిలైజర్ని ఈరోజు తయారు చేసుకోవచ్చు. నేను మొదటగా మే ఎండింగ్ జూన్ మంత్లో ఇచ్చేటప్పుడు ఎన్పీకే రిచ్గా ఉండే ఫర్టిలైజర్ ఇచ్చానండి. దానివల్ల అప్పుడు మొక్కలన్నీ బాగా హెల్తీగా పెరిగి మంచి ఫ్రూటింగ్ వచ్చాయి. ఇప్పుడు మనము ఈ విధంగా మనము గ్రోత్ ప్రమోటర్ని కానీ ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా అన్ని రకాలైన ఫర్టిలైజర్స్ మనం ఈ మొక్కకు అందించినట్లు అవుతుంది. సో హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, సీవీడ్ ఫర్టిలైజర్ను ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు ఘన రూపంలో. ఆ విధంగా కాకుండా ద్రవ రూపంలో ఇవ్వాలంటే చూడండి, నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీకు చూపిస్తున్నాను. ఇందులో హ్యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్, సీవీడ్, ఇంకా పల్విక్ ఇవన్నీ కూడా లిక్విడ్ రూపంలో ఉంటాయండి. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. వీళ్ళవి మనకి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మాకంటే ఇది మియాపూర్లో ఉంది కాబట్టి మాకు దగ్గర, అందువల్ల నేను కంపెనీకే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. సో ఈ విధంగా మనం ఎంత తీసుకోవాలంటే 1 లీటర్కి 5 ml ఎంత తీసుకుంటే, ఇవైతే ఇందులో హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుందన్నమాట. 5 ml 1 లీటర్ వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది. 2 లీటర్ వాటర్కి 10 ml కలుపుతున్నానండి. ఇది చూడండి, వాటర్లో వేయంగానే ఆటోమేటిక్గా మనం షేక్ చేయకుండానే అసలు కరిగిపోతుంది. ఇంకా ఇక బాటిల్ గ్లాసుకు కూడా అంటే మూతకు కూడా అంటుకోలేదు, మొత్తం అంతా కూడా జారిపోయిందండి, చక్కగా కరిగిపోతుంది ఇది.
చూడ్డానికి ఏదో కూల్ డ్రింక్ బాటిల్ లాగా ఉంది కదండి, థమ్సప్ కోకోకోలాను వాటిలాగా. సో మొక్కలకు మనము వీటిల్ని స్ప్రే చేయడం వల్ల చాలా మంచి న్యూట్రియంట్స్ మొక్కకు అందుతాయండి. సో ఈ రకంగా 2 రకాలైన ఫర్టిలైజర్స్ చూపించాను. ఒకటి ఏంటంటే గ్రాన్యువల్ రూపంలో ఇవ్వచ్చు, ఒకటి ఏంటంటే లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు. క్లైమేట్ని బట్టి వర్షం ఉందా లేదా అనేది చూడండి. ఈరోజు నేను ఇవి తయారు చేసుకొని వచ్చాను కదండి. పైన క్లైమేట్ చూడండి, హ్యాపీగా పైన అంతా కూడా ఇంకా వర్షం పడుదామా లేదా అనేటట్లు రెడీగా ఉంది. సో నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈరోజు ఇవ్వటం లేదు. 2-3 రోజుల తర్వాత ఇవి వర్షం లేదు అన్నప్పుడు మాత్రమే నేను ఇస్తానండి. ఇవి ఎన్ని రోజులైనా కూడా పాడవద్దు. మనం తయారు చేసుకున్నాం కదా, పాడైపోతుందా అనేది భయం అవసరం లేదు. సో నేను గ్రాన్యువల్ రూపంలో ఇస్తాను. చూడండి, మొక్కకి ఒకవైపు ఫ్రూటింగ్ ఉంది, ఒకవైపు ఫ్లవరింగ్ కూడా రెడీగా ఉన్నాయి. అంటే అవి నెక్స్ట్ మళ్ళీ ఇంకో టైము మనం హార్వెస్టింగ్ చేసుకోవడానికి ఇవి తయారవుతున్నాయి. నా గార్డెన్లో మీరు గమనించవలసింది ఏంటంటే ప్రతి మొక్కలో, అంటే ప్రతి ఫ్రూట్ ప్లాంట్లో ఇంకా వెజిటబుల్ ప్లాంట్లో కూడా అన్నీ కూడా ఈ చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకున్నానండి. ఏదైనా ఫ్రూట్ పీల్స్ కానీ, వెజిటబుల్ పీల్స్ కానీ, ఎగ్ షెల్స్ కానీ ఏవైనా సరే వీటిని డైరెక్ట్గా వీటిలో వేసేసి కింద కొద్దిగా మట్టేసి పైన ఇవి వేసేసి ఇలా కప్పేస్తూ ఉంటాను. దీనివల్ల ఈ వర్షం పడినప్పుడు కానీ, నీళ్లు పడినప్పుడు కానీ వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మెల్లగా కరుగుతూ మొక్కకు అందిస్తూ ఉంటాయి. మనము డైరెక్ట్గా ఇచ్చిన ఫర్టిలైజర్సే కాకుండా ఇండైరెక్ట్గా ఈ రకంగా కూడా వీటి ద్వారా కూడా మొక్క కావాల్సిన ఫర్టిలైజర్స్ అందుతూ మొక్క చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చాలా హెల్తీగా ఎక్కువ ఫ్రూటింగ్ వస్తాయండి. సో ఇన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవటం వల్లే ఈ మొక్కలన్నీ కూడా మనం ఎక్కువ హార్వెస్టింగ్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ గ్రాన్యువల్స్ అన్నీ కూడా వీటికి, అంటే నేను ఏ మొక్కకైతే ఇంకా హార్వెస్టింగ్ తీసుకోలేదో ఆ మొక్కకి గ్రాన్యువల్స్ అన్నీ వేస్తున్నానండి. ఇవి ఈ కంటైనర్స్లోనే కాకుండా ఈ పక్కన ఉన్న వీటి చిన్న కుండీలు పెట్టుకున్నాను కదండి, వాటిలో కూడా వేసేస్తున్నాను. దానివల్ల వాటిలో వర్షం పడినప్పుడు కరిగి మొక్కకి వెళ్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనము మొక్కలకు అన్నింటికీ అండి, ఈ సైడ్ ఉన్న మొక్కలకు, హార్వెస్టింగ్ చేయని మొక్కలకు ఈ పౌడర్ రూపంలో ఉండేది వీటిల్ని ఇస్తాను. ఇంకా లిక్విడ్ రూపంలో ఉన్న మొక్కలు వాటిల్ని ఎప్పుడు ఇస్తానంటే ఇంకా హార్వెస్టింగ్ చేసేసాను కదండి ఇందాకే, ఆ మొక్కలకి ఇస్తానండి. వాటికి వర్షం లేనప్పుడు, అంటే రేపు మార్నింగ్ వాటికి ఈ లిక్విడ్ని స్ప్రే చేస్తానన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హార్వెస్టింగ్ చేసిన ఈ మొక్కలన్నింటికి ఈ లిక్విడ్ని, తయారు చేసుకున్న లిక్విడ్ని స్ప్రే చేయటం అయింది. ఇది మొక్కలకి ప్లస్ మట్టికి కూడా ఇచ్చానండి. మిగిలిపోయింది మట్టిలో వేసేస్తే సరిపోతుంది. ఈ వీడియో ద్వారా ఈ డ్రాగన్ ఫ్రూట్స్కి అవసరమైన ఫర్టిలైజర్ని ఏ విధంగా ఇవ్వాలనేది ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.